పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి యుద్ధాన్ని ఆపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదని, ఆయన చిన్నజీయ భక్తుడని కేఏ పాల్ తెలిపారు. జగన్ తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టి చిత్తుగా ఓడిపోయాడన్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా పాల్గారు. రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. ఈ పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా పాల్గారు. రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. ఈ పగలు